మనస్కులు, సౌమ్యులు, మంచి జ్ఞాన సంపూర్ణులు, చాలా చక్కగా చిలుకూరు బాలాజీ అంటే రంగరాజన్ గారిని అడగచ్చు. అంతటి పట్టు ఉన్నటువంటి మనిషి. అయితే ఇవాళ ఆ మనిషిని ఏదైతే ఇబ్బంది జరిగిందో అసలు అక్కడ దాకా రావడానికి గల కారణం ఏంటి? ఎవరు? ఆ చిలుకూరు గ్రామ ప్రజలు. లేకపోతే ఈ చిలుకూరు గ్రామంలో బాలాజీ టెంపుల్లో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కన్ను గప్పి వీళ్ళంతా ఎలా వచ్చారు? అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆదమర్చి నిద్రపోతున్నారా? ఆ చిలుకూరులో బాలాజీ టెంపుల్లో అడుగు పెట్టాలంటే బండి అయినా కారైనా ఒక టికెట్ లేనిదే ఆ కర్ర కూడా తీయరు, లోపల కూడా పంపరు. ఆ లోపల ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరైతే చొచ్చుకొని వెళ్ళారో వీళ్ళు ఆ రోడ్లో నుంచే వెళ్ళాలి. ఎడం పక్కకి తిరిగిన తర్వాత క్యూ వరుస క్రమాల లైన్లు ఉంటాయి. ఈ స్థలం నుంచి దాటి ముందుకెళ్ళాలి. అప్పుడు ఒక గోడలో ఒక ద్వారం ఉంటుంది, అందులో నుంచి లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకో గడప దాటాక రంగరాజన్ గారి ఇల్లు ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళేంత వరకు ఎవరు చూడలేదా? ఎవరికి తెలియదా? 20 మంది మూకుమ్మడిగా కోతుల మందలాగా అలా వెళుతున్నప్పుడు ఎవరు చూడకుండానే ఉన్నారా? అక్కడ మీ అందరికీ నల్లటి దుస్తుల్లో వెళ్ళారు అంటే ఇది ఏమనుకోవాలి? సరే భక్త బృందం అనుకుందాం. అయ్యప్ప స్వామి అయితే కాదు ఇప్పుడు. అవును. సో చూసిన వాళ్ళు మీరెవరు, ఎందుకు వస్తున్నారు, దేనికి వస్తున్నారు, ఎందుకు అడగలా?